ఇంగ్లీష్ నేర్చుకోవడం అనర్గళంగా మాట్లాడడం మీ కల? వెంటనే కాల్ చేసి క్లాసెస్‌కి రిజిస్టర్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో శ్రీకాంత్ ఎర్రమల్లి గారు ఉన్నారు. వీరు హ్యుమానిటీస్ ప్రొఫెసర్ అండ్ మన ఇండియన్ మైథాలజీ మీద కూడా చాలా రీసెర్చ్ చేసి కొన్ని బుక్స్ కూడా రచించారు. సో వీరితో కొన్ని మనం మా విషయాల గురించి ఈరోజు చర్చిద్దాం. హలో అండి శ్రీకాంత్ గారు, నమస్తే. యా, యాజ్ యూ సెడ్, లైక్ మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పారు, లైక్ ఎన్నో మైథాలజికల్ దాంట్లో కూడా మీరు చాలా రీసెర్చ్ చేశారు అండ్ నవ్ ఆల్సో యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సో మెనీ రీసెర్చెస్, రైట్? సో ఇక్కడ అడిగేది ఏంటంటే, మనకి ఎప్పుడే కానీ కృష్ణుడి గురించి మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ మనకి ద్వారకానే గుర్తొస్తుంది. ఎందుకంటే ఆయన లైఫ్ స్టోరీ మోస్ట్ ఆఫ్ ది టైం అక్కడే జరిగింది అని మనం వింటూ ఉంటాం. అయితే రీసెంట్ టైమ్స్లో కూడా, అంటే ఫస్ట్ కూడా ఉండింది, బట్ రీసెంట్ టైమ్స్లో ఇంకెక్కువగా వింటున్నాం ద్వారకా గురించి. రకరకాలుగా స్టోరీస్ వింటున్నాం. లైక్ అది మనకి అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయిందని వాటర్లో, అండ్ దాని మీద రీసెర్చెస్ జరుగుతున్నాయి అని, ఒక సిటీ ఉండింది అని, ఇలా రకరకాల ఎగ్జాంప్షన్స్తో చెప్తూ వస్తున్నారు. సో యాజ్ యూ హ్యావ్ బీన్ అ పార్ట్ ఆఫ్ దట్ రీసెర్చ్, రైట్? సో మనకి తెలియాల్సిన నిజాలు ఏంటి అసలు? యాక్చువల్లీ వాట్ హ్యాస్ బీన్ దేర్? అసలు ద్వారకా ఉండిందా నిజంగానే? ఏం జరిగింది? అసలు ఏం జరుగుతోంది అంటారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇంతకు ముందు ఉన్నటువంటి ఆర్కియలాజికల్ రీసెర్చ్ కానీ, లింగ్విస్టిక్ స్టడీస్ కానీ చాలా స్పీడప్ అయ్యాయి. అలాగే కొత్త యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆంథ్రోపాలజికల్ రీసెర్చ్, జెనెటిక్ స్టడీస్. ఓకే. జెనెటిక్ స్టడీస్ లో చాలా వరకు విషయాలు రీసెంట్ గా 2016, 17, 18 రీసెర్చెస్ లో మనకి మన ఇండియన్ రీసెర్చ్ సెంటర్, సిసిఎంబి, పూణే ఇన్స్టిట్యూట్, ఢిల్లీ డెక్కన్ కాలేజ్ లో ఉన్న ప్రొఫెసర్స్, ఆర్కియాలజీ ప్రొఫెసర్స్ లైక్ డాక్టర్ వసంత్ షిండే, అలాగే డాక్టర్ నీరజ్ రాయ్, ఇలాంటి రెనౌన్ ప్రొఫెసర్స్ ఫ్రమ్ డిఎన్ఏ అండ్ ఆర్కియాలజికల్ రీసెర్చ్, వాళ్ళిద్దరూ కలిసి కాంప్లిమెంటరీగా చేసినటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏం చెప్తున్నాయంటే, ఈ డేట్స్ కి టాలీ అయ్యే విధంగా కల్చరల్ ఎక్స్పాన్స్ అక్కడ ఉండేది. వీరికి సింధు నాగరికత, సింధులోయ నాగరికతకు సంబంధించినటువంటి, దాని సరస్వతి సింధు సివిలైజేషన్ అని కూడా అంటున్నారు, వాళ్ళకి సంబంధం ఉంది. ఎందుకంటే అదే రీజన్ గుజరాత్, ఆ పైన ఉన్నటువంటి లోథాల్ గాని, ఆ పైన ఉన్నటువంటి రాజస్థాన్ రీజన్స్ లో, హర్యానా రీజన్ లో రాఖీ గరి రీజన్ గాని, ఇవన్నీ కూడా సింధులోయ నాగరికతకు సంబంధించిన ఎక్స్కవేషన్స్ మనకి మొన్నటి వరకు బయటపడుతున్నాయి. ఇప్పుడు ఒక బ్రేక్ త్రూ రీసెంట్ రీసెర్చ్ అబ్జర్వేషన్ ఏంటంటే, అరౌండ్ 1 or 2 weeks బ్యాక్, మనం ఇంటర్వ్యూ చేస్తున్న అరౌండ్ 2025 ఈ టైంలో, అరౌండ్ 1 or 2 weeks బ్యాక్, ఈ ఆగస్ట్, జూన్, జూలై మంత్ సీజన్ లో బిజ్ అనేటువంటి ఒక ప్రదేశంలో, రాజస్థాన్ దగ్గర ఒక సరస్వతి రివర్ పేలియో ఛానల్. ఇప్పుడు మనం సరస్వతి అంటే ఏ పురాణాలకు సంబంధించిన మనకి పండితులు కానీ వచ్చి చెప్పినా సరే, అది అంతర్వాహిని, మనకు కనపడదు అంటారు. ఎందుకు కనపడదు అంటే, ఈ ద్వారకా టైమ్, ఇండస్ వ్యాలీ టైంలోని అరౌండ్ 1900 to 1600 BC ఆ టైంలో ఆ ఛానల్ ఎక్స్టెంట్ అయిపోయి ఆ నది అంతర్వాహినిగా మారిపోయింది. సో ఇక్కడ రాజస్థాన్ దగ్గర ఈ ఇప్పుడు నేను చెప్పేటువంటి బ్రిడ్జ్ అనేటువంటి చెప్పినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో, ఆ రీజన్ లో ఒక 2 or 3 weeks బ్యాక్ రీసెర్చ్ చేస్తే, లైవ్ యాక్టివ్ గా సరస్వతి రివర్ ఫ్లో అవుతున్నప్పుడు ఉన్నటువంటి ఒక కల్చర్ ని, సివిలైజేషన్ ని వాళ్ళు కనుక్కున్నారు. ఆ లోకల్స్ ని, ఆ కల్చర్ ని అడిగితే, ఇది మాకు కొత్త ఉంది, ఇది కృష్ణుడు మునిమనవుడు అయినటువంటి బ్రిడ్జ్. బికి వికి మనకి కొన్ని నార్త్ అండ్ సౌత్ లాంగ్వేజెస్ లో కొన్ని చిన్న సిమిలారిటీస్ ఉంటాయి. వా బదులు బా వాడతారు. వజ్రనాభుడు అనేటువంటి కృష్ణుని మునిమనవడు ఈ రాజ్యాన్ని ఇక్కడ పెట్టారు మధురలో. ఆ తర్వాత ద్వారక విలుప్తం అయిపోయిన తర్వాత పెట్టారు. అండ్ ఆ రీజన్ లో ఇది మాకు ఎప్పటి నుంచో తెలుసు, ఇక్కడ కృష్ణ పరమాత్మ యొక్క వాళ్ళ సంతతి వాళ్ళు పెట్టినటువంటి రాజ్యం ఉందని, ఇది కొత్త విషయం ఏమీ కాదు అని కనుక్కున్నారు. మరి దాని డేటింగ్ ఇప్పుడు చేస్తున్నారు. చేస్తూ ఉంటే వాళ్ళకి వచ్చిన అప్రాక్సిమేట్ డేటింగ్ 2500 BCE. అంటే ఇప్పటి నుంచి దాదాపుగా 4500 సంవత్సరాలకు టైం. ఇట్ ఈస్ టాలీయింగ్ టు ద క్రానికల్స్ ఆఫ్ భాగవతం ఆర్ ద పురాణాస్. అది కరెక్టా కాదా అంటే రీసెర్చ్ కి వదిలేయాలి మనం. కానీ యు సీ ద సిమిలారిటీ, రెండింటిని మీకు సైమల్టేనియస్ గా చూపిస్తున్నాను నేను. సిమిలారిటీస్ ఉన్నాయా అని క్వశ్చన్ మార్క్ వేసుకుంటే అవును అనే సమాధానాలు వస్తాయి. ఎందుకంటే ఇంత ఎగ్జాక్ట్ గా ఎన్ని విషయాలుగా టాలీ అవుతున్నాయి. యాక్చువల్లీ ఇవన్నీ కూడా సో అజంప్షన్స్ లో ఉండిపోయి, ఇవన్నీ ఎవరికి తెలియదు యాక్చువల్లీ, ఏది నిజం ఏది నిజం కాదు అనే దాని మీద ఎప్పుడు క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అండ్ కొంతమంది ఏంటంటే చెప్పిన వెంటనే వేరే స్టోరీస్ అన్ని కూడా దాన్ని రిలేట్ చేసుకుంటారు. అది కాదు కదా అని మళ్ళీ దాన్ని నెగ్లెక్ట్ చేయడం. అంటే పురాణాలు అనగానే పుక్కిట పురాణాలు అని, అవి నిజంగాటివి కావు, కొంతమంది ఎవరో చెప్పినటువంటి వాటివి అంటే. బట్ దాన్ని క్లీషే అంటారు. కొన్ని ఎలిమెంట్ ఆఫ్ ఫ్యాక్ట్ లేకుండా యథార్థాలు, వాటిలో ఉన్న యథార్థాలు సైంటిఫిక్ టెంపర్మెంట్ తో, రీసెర్చ్ ఓరియంటేషన్ తో అర్థం చేసుకుంటే షాకింగ్ రివలేషన్స్ వి విల్ నో, బికాజ్ దే ఆర్ ట్రైయింగ్ టు టెల్ us సంథింగ్. మనం అది తెలుసుకునే ప్రయత్నం చేయగలగాలి. ఎగ్జాక్ట్లీ, యా.
It was very nice, like to know all these information from you and Srikanth Garu. It was very It was nice. mine. Thank you so much. Yeah, thank you very much.